జిల్లా మన జీవితానికి మనమే భద్రత. రోడ్డు భద్రతా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలి. తప్పు చేస్తే ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకరంగా ఉండాలి. గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. రోడ్డు భద్రతా నియమావళిని ప్రతి ఒక్కరూ పాటిస్తూ ప్రమాదాలకు చోటు ఇవ్వవద్దని, మన జీవితానికి మనమే భద్రత అని గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం ఉదయం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా 3 కిలోమీటర్లు రన్నింగ్ పోటీలు సాధన స్కూల్ నుండి ములుగు బస్టాండ్ యూటర్న్ నుండి సాధన స్కూల్ వరకు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ బానూతు రవిచందర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. దేశంలో గత సంవత్సరం 4,70,000 రోడ్డు ప్రమాదాలు జరగగా 1,73,000 మంది ప్రాణాలు కోల్పోయారని, మన జిల్లాలో 45 మంది మృత్యువాత పడ్డారని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడారు. ములుగు జిల్లా గిరిజన ప్రాంతంతో కూడి ఉందని, రోడ్డు భద్రతా నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకున్న అనంతరమే వాహనాలు నడపాలని అన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ తాను కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న సమయంలో రోడ్డు నియమావళిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నానని, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైందని అన్నారు. జీవితం పోతే తిరిగి రాదని, రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాన్ని తీసుకోవద్దు, వికలాంగులుగా మారవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు శబరీష్ గారు వారి టీం అంతా కూడా ఈ యొక్క భద్రతా మాసోత్సవాల సందర్భంగా రన్ పెట్టడం కానీ, అదేవిధంగా వాకింగ్, తర్వాత జాగింగ్, తర్వాత డాన్సింగ్, అన్ని ప్రోగ్రామ్స్ తోటి పబ్లిక్ యొక్క యూత్ లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ముఖ్యంగా ఫిట్నెస్ పెంచాలి. తర్వాత రోడ్ మీదకి వచ్చిన ప్రతి మనిషి భద్రంగా ఇంటికి వెళ్లే విధంగా వాళ్లకు కొంత అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలి. చాలా మంది బైక్ కొనుక్కున్నామంటే మన దారిలో మనం వెళ్తూ ఉంటాము, ఎవరైనా అడ్డం రాని ఎటన్నా పోని అన్నట్టుగా కూడా చూసుకుంటూ అసలు అంటే ముందట ఏమొస్తుందని కూడా చూడరు. ఫోన్లు మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు, మరి తాగి డ్రైవ్ చేస్తారు, మరి ఇద్దరికంటే ఎక్కువ 3-4 కూడా ఎక్కుతూ ఉంటారు. అదే కాకుండా రాంగ్ రూట్లోకి వచ్చి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. దీని మూలంగానే ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుంది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం కనుక చూస్తే దేశవ్యాప్తంగా 4,73,000 మందికి పైగా గాయపడితే దాదాపుగా 1,70,000 పైగా చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ములుగు జిల్లాలో కూడా గత సంవత్సరం 45 మంది వివిధ రకాల యాక్సిడెంట్లతోటి చనిపోవడం జరిగింది. ఈ జనవరి నుంచి ఎవరు కూడా అలాంటి యాక్సిడెంట్లతో చనిపోకుండా అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క యువకులు అంటే బండి పట్టినటువంటి ఏమంటారు స్టీరింగ్ పట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎవరు మన ద్వారా మనం అనుకుంటా స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, స్వీయ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించితేనే ఎవరికి ఇబ్బంది కూడా జరగదు. సో ఈరోజు చాలా సంతోషం. 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ప్రోగ్రాం దాదాపుగా 10:15 వరకు కూడా చాలా యాక్టివ్గా 3 కిలోమీటర్లు కొంతమంది వాకింగ్ చేసిరు, కొంతమంది రన్నింగ్ చేసిరు, జాగింగ్ చేసిరు, డ్యాన్స్ లైన్ అన్నీ కూడా ఉత్సాహంగా జరిగింది. ఇదొక ఉత్సాహం. ఈ ఉత్సాహాన్ని ఏడాది పొడుగునా నిర్వహిస్తూ 0 యాక్సిడెంట్గా ఈ జిల్లాలో నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎంపీ గారు బలరాం నాయక్ గారికి, స్పాన్సర్గా ఉన్న మా అశోక్ గారికి, ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా నగర్ ఎస్పీ, ఓఎస్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆర్టీఏ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ గారు వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ యువకులకు, పోలీసు అధికారులకు, వారి సిబ్బందికి, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మన ములుగు అన్ని రంగాలలో ముందంజలో ఉంచాలన్నటువంటి లక్ష్యంతో అన్ని శాఖల అధికారులు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, మేము ప్రజాప్రతినిధులు కూడా కృషి చేస్తాం. రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయడం కోసం చేయి కలుపుదాం.
అభివృద్ధిలో ముందంజలో ఉందామని కోరుతూ, అభివృద్ధి జరగాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క పర్సన్ యాక్టివ్గా ఉండాలి, లైవ్ ఉండాలి, బ్రతికి ఉండాలి, భద్రత ఉండాలి, అదేవిధంగా యాక్టివ్ ఉండాలి. ఎంత యాక్టివ్నెస్ ఉంటే అంత ఎక్కువ పని చేయగలుగుతాం. ఆ పనితనంతో కూడా మనం ఇంకా మనలో ఉన్నటువంటి ఏదైతే అంటే వెనుకబాటుతనం ఉందో దాన్ని ఓవర్కమ్ కూడా చేయగలుగుతాం. సో ఇలాంటి ఫిట్నెస్, అవేర్నెస్ ఇవన్నీ కూడా చాలా అవసరం. మండలాల వారిగా కూడా కొంత డ్రైవర్లకు కానీ ఇతరత్ర యూత్కి కానీ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది.